హాయ్ గైస్, నేను ఇప్పుడు ఎన్ఎంఐఎంఎస్ వాళ్ళ యూనివర్సిటీలో ఉన్న. ఈ కాలేజ్ 90+ ఎకర్స్లో ఇండియాలోనే లార్జెస్ట్ క్యాంపస్ అంట. ఈ 15 మినిట్స్, నెక్స్ట్ 15 మినిట్స్ నాతో ఈ వీడియోలో స్పెండ్ చేయండి. కంప్లీట్ కాలేజ్ వ్లాగ్ చేయబోతున్నా, బాయ్స్ హాస్టల్స్ చూపించబోతున్నాయి అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఈ యూనివర్సిటీలో ఎంత మంచి ఆపర్చునిటీస్, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు కంప్లీట్గా మాట్లాడతా. ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్ జాయిన్ అయ్యే స్టూడెంట్గా మీకు ఏమేం కావాలో, అసలు ఈ కాలేజ్లో ఏమేమి ఉన్నాయో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సి ఒక హోటల్ లాగా అనిపిస్తుంది నాకు. అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఆడుకోవచ్చు. సో బాయ్స్ హాస్టల్లో లోపల జిమ్ కూడా ఉందన్నమాట. ఇంత గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తే ఆ వైబ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. జనరల్గా అంటే బాయ్స్ హాస్టల్స్ అంటే నీట్గా ఉండవు అనేది ఒకటి ఉంటుంది. ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు ఎవ్రీవన్ ఒక యునైటెడ్గా చదువుకుంటుంటారు. ఒక డెడికేటెడ్ రీడింగ్ రూమ్ కూడా ఉంది ఈ హాస్టల్లో. ఒక స్టూడెంట్కి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో వాడికి ఫ్రీడమ్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడు చదువు 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 అని ఉండదు, అప్పుడప్పుడు ఇలా గేమ్స్ కూడా ఆడాలన్నమాట. ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ. సో మీరు బీటెక్లో జాయిన్ అయినాక, ఇది ఇంటర్మీడియట్ లాగా అస్సలు ఉండదు. బీటెక్ అంటే మీరు ఇంటర్మీడియట్లో ఎట్లా అంటే మీకు బుక్స్ ఉంటాయి, వాటిలోంచే చదువుకొని అవే ఎగ్జామ్స్ రాయాలి కదా. ఇక్కడ ల్యాబ్స్ అని ఉంటాయి అనమాట, ల్యాబ్స్ చేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా కంప్యూటర్ ల్యాబ్స్. మీరు బీటెక్లో జాయిన్ అయ్యాక ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్కి 2-3 టైమ్స్ మీరు కంప్యూటర్ ల్యాబ్స్లో కోడింగ్ నేర్చుకోవడం, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం అట్లా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది 3D ప్రింటర్. ఈ 3D ప్రింటర్లో ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్లో మనం డిజైన్ తయారు చేస్తే ఇది ఒక ప్రోడక్ట్ లాగా లైక్ బిల్డ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ లేవు చూపించడానికి, బట్ ఈ మెటీరియల్ యూజ్ చేసుకొని ఆ ప్రోడక్ట్ ఇక్కడ బిల్డ్ చేస్తుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తా లేఅవుట్లో సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసిన ప్రోడక్ట్స్ అన్నీ ఈ దీంతోనే బిల్డ్ చేసినారు. హెచ్పిసి ల్యాబ్కి వెళ్తున్నాం. అసలు హెచ్పిసి ల్యాబ్ అంటే ఏంటిది, ల్యాబ్లో ఏం జరుగుతుందో లోపల ఉన్న స్టూడెంట్తోనే తెలుసుకుందాం. ఓకే, ఎనీవన్ వాంట్స్ టు టాక్ అబౌట్ హెచ్పిసి ల్యాబ్? Yeah, sure. Yeah, you can continue. This is a high performance computing lab. Here, students who are working on big projects can come and work on their projects. This also has a very high speed. Basically, we use this for lab works, codings, and many more projects. సో నేను ఇప్పుడు ఏఆర్ విఆర్ ల్యాబ్లో ఉన్నా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఆక్యులస్ క్వెస్ట్, మేబీ is this Meta 3 or something? Meta Quest 3 అనమాట. సో వాట్ ఈస్ ద యూస్ కేస్ ఆఫ్ దిస్ అండ్ వాట్ కెన్ వీ డూ with this, bro? Do you want to talk something? Yeah, it is basically for augmented reality as well as virtual reality. What is augmented reality? Augmented reality is attaching layers on existing real environment. So Okay. you just paste layers on that. సో ఇప్పుడు ఎన్ఎంఐఎంఎస్ వాళ్ళ కెఫిటేరియాలోకి వెళ్తున్నా. చూసుకోవచ్చు మనం ఇక్కడ లైక్ చాలామంది స్టూడెంట్స్ అండ్ అందరూ కూర్చొని తింటున్నారు కదా. సో ఫుడ్ కూడా ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పినారు. అండ్ నేను కిచెన్ కూడా చూసిన, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు వీళ్ళు ఏం ఫుడ్ పెడుతున్నారో నేను ఎక్స్ప్లోర్ చేస్తా, ఒకసారి చూద్దాం రండి. సో ఫుడ్ దగ్గరికి వస్తే, సో రైస్ ఉంది, రైస్ కర్రీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి. అంటే లైక్ కాలేజ్లో ఎలా అంటే మనం ఇక్కడ మీ ఇష్టం, మీకు ఎంత తినాలనిపిస్తే అంత తినొచ్చు. డిఫరెంట్ కర్రీస్ ఉన్నాయి, సాంబార్ ఉంది, చిప్స్ ఉన్నాయి. చాలా బాగా అంటే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఏం ఐటమ్స్ ఉన్నాయో పక్కకు పెడితే ఫుడ్ని ఎంత నీట్గా, ఎంత క్వాలిటీగా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే యూ కెన్ సీ ద స్ప్రౌట్స్ అండ్ ఆల్. ఇది హెల్త్కి సంబంధించిన ఫుడ్ అండ్ ఆల్. అండ్ యా, ఓవరాల్ వెరీ కూల్, చాలా బాగా అనిపించింది. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. చాలా చూసిన కాలేజ్లో, లైక్ నేను నైట్ నుంచి ఇక్కడనే ఉండి ఐ ఎక్స్ప్లోర్డ్ ఎ లాట్. అండ్ నాకు నచ్చిన పార్ట్ ఈజ్ హైజీన్ అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు మీరు చెప్పాలి. సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, మీరు ఏం లైక్ ఏ ఫ్యాకల్టీ మీరు, అండ్ ఆల్సో ఇక్కడ స్టూడెంట్స్ నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, జస్ట్ టాక్. So, as you rightly mentioned, the education not only happens with the four walls, but definitely there is much more beyond that. Correct. So that is the reason why all our enthusiastic students belongs to computer science and data science and computer engineering. So we keep encouraging our students to keep participating in hackathons, learnathons, as well as skillathons we are proposing, and we are mostly making sure that our students should involve into the tech savvies, right? సో నేను ఇప్పుడు ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీ డైరెక్టర్ సార్తో ఉన్నా. సార్ దగ్గర నుంచే డైరెక్ట్గా మనం తెలుసుకుందాం. సార్, ఒక స్టూడెంట్గా ఈ కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు లైక్ ఆ స్టూడెంట్ దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఇక్కడ 20 పైచీలకు రాష్ట్రాల్లోకి వెళ్ళి పిల్లగాళ్ళు వస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం. సో అక్కడ ఒక మంచి ఎవెన్యూ ఇదేంటంటే ఒక నెట్వర్క్ చేసుకోవడానికి, పిల్లగాళ్ళతో కలిసి ఒక ఇన్నోవేటివ్ థాట్స్ని డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళకున్న ఏవైతే మంచి ఆలోచనలు పర్క్యులేట్ చేసుకోవడానికి,
తద్వారా ఒక మంచి వ్యక్తిగా నిలబడడానికి సమాజానికి లేదంటే ఒక ఎంటర్ప్రినర్షిప్ ఎకోసిస్టంలో ఒక ఐడియాని పర్క్యులేట్ చేసుకోవడానికి అన్ని విధాలుగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. నేను ఇప్పటిదాకా చాలా కాలేజెస్, చాలా యూనివర్సిటీస్ ఎక్స్‌ప్లోర్ చేసిన సార్. అండ్ నాకు ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా బాగా అనిపించింది. లైక్ హైజీన్ ప్రకారం గానీ, అండ్ ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఎడ్యుకేషన్ పరంగా గానీ, నేను కొంతమంది ఫ్యాకల్టీతో కూడా ఇంటరాక్ట్ అయినా. వాళ్ళు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది అండ్ స్టూడెంట్స్ వాళ్ళ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నది చాలా బాగా అనిపించింది. ఐయామ్ రియల్లీ వెరీ హ్యాపీ కమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో నేను చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడిన ఇక్కడ స్పోర్ట్స్ ఆడుతున్నారు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, లైక్ దే ఆర్ ప్లేయింగ్ బాస్కెట్ బాల్. సో నాకేమనిపించింది అంటే ఒక స్టూడెంట్కి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో వాడికి ఫ్రీడమ్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తాను. అండ్ నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఐ అబ్జర్వ్ ఇట్ అనమాట. సో స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే ఏమంటున్నారంటే వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ క్రికెట్ ఉంది, లైక్ బాస్కెట్ బాల్ ఉంది, స్కేటింగ్ చేయడానికి ఉంది, అండ్ ఇంకా లైక్ ఇండోర్ కూడా ఉన్నాయి. లైక్ అక్కడ చూసుకుంటే మీరు టెన్నిస్ ఆడుతున్నారు. సో ఇన్ని డిఫరెంట్ ఫెసిలిటీస్ ఉంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్పోర్ట్స్ ఆడుకోవచ్చు. అంటే ఇంకా అసలు ఇంతకన్నా మంచి ఆప్షన్, ఇంతకన్నా మంచి ఫ్రీడమ్ ఇంకొకటి ఉండదు. సో ఐ రియలీ లైక్ ఇట్, రియలీ లైక్ ఇట్. సో గైస్, నేను ఇప్పుడు NMIMS వాళ్ళ బాయ్స్ హాస్టల్లో ఉన్నా. అసలు బాయ్స్ హాస్టల్స్ అంటే జనరల్గా నీట్గా ఉండవు అంటూ ఉంటారు కదా, అసలు బాయ్స్ హాస్టల్స్ ఎట్లుంటాయో చూపిస్తారండి. లెట్స్ గో. సో ఎన్ని ఫ్లోర్స్ ఉంది మొత్తం హాస్టల్? ఈ హాస్టల్లో ఆల్మోస్ట్ 7 ఫ్లోర్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లా దట్స్ కూల్. సి ఒక హోటల్ లాగా అనిపిస్తుంది నాకు. ఇది బ్యాడ్మింటన్ వావ్, హాస్టల్ లోపల. ఓకే. అండ్ ఇక్కడంతా ఓపెన్ ఉంది. ఇక్కడ నెట్ వేసారు. కన్స్ట్రక్షన్ వర్క్ రీసెంట్లీ. ఓ దట్స్ కూల్. ఓ గాడ్, సారీ. గాడ్. స్కూల్. ఏ సో మీరు అంటే ఎప్పుడైనా ఆడుకోవచ్చా ఇక్కడికి వచ్చి? ఎనీ టైం? ఓకే, నైస్. 24/7. సో బాయ్స్ హాస్టల్లో లోపల జిమ్ కూడా ఉందన్నమాట. సో టుడే ఇప్పుడు నేను జిమ్కి వచ్చిన. సో సి బాయ్స్ అందరూ దే ఆర్ డూయింగ్ దేర్ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్. సో జిమ్ ట్రైనర్ కూడా ఉన్నారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? యా. సో సి బాయ్స్ హాస్టల్లో ఇలాంటి జిమ్ ఉంటే ఎవరైనా జిమ్ చేయాలి అని ఖచ్చితంగా అనుకుంటారు. సో దిస్ ఈజ్ ద జిమ్. సో ఒక టీవీ రూమ్ కూడా ఉంది. ఇందాక సిద్ధార్థ్ చెప్పింది కదా ఇది ఫేవరెట్ ప్లేస్ అని. సో ఇది టీవీ రూమ్ అనమాట. హాస్టల్లో మనకి ఎప్పుడైనా బోర్ కొట్టింది అనుకోండి, డైరెక్ట్లీ మనం ఇక్కడికి టీవీ రూమ్కి రావచ్చు. డైరెక్ట్ ఇక్కడ ఇంత పెద్ద టీవీ ఉంది, మన ల్యాప్టాప్ని కనెక్ట్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన మూవీ మన ఫ్రెండ్స్తో ఇక్కడ వాచ్ చేయొచ్చు. దట్స్ రియల్లీ కూల్, ఆసమ్. నార్మల్గా క్రికెట్ మ్యాచెస్ అని ఇక్కడే చూస్తాం. ఓ క్రికెట్ మ్యాచెస్ మొత్తం లైక్ ఒకసారి ఆలోచించండి, మీ ఫ్రెండ్స్తో మీరు బాయ్స్ హాస్టల్లో ఉంటూ ఇలాంటి కాలేజ్లో ఇంత గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తే ఆ వైబ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో జనరల్గా బాయ్స్ హాస్టల్స్ అంటే ఏమనుకుంటారు, బాయ్స్ నీట్గా ఉంచుకోరు అనుకుంటారు కదా. సో ఇప్పుడు చూపిస్తా అసలు బాయ్స్ హాస్టల్ ఎంత నీట్గా ఉంటుందో నేను చూపిస్తా. ఇప్పుడు దాంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి చూద్దాం. లెట్స్ సీ. హాస్టల్లో జరిగే క్రేజీ ఎక్స్పీరియన్సెస్ ఎట్లుంటాయి, నీ మెమరీస్ ఏంది హాస్టల్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయను. వెల్, అఫ్ కోర్స్ ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు ఎవ్రీవన్ ఒక యునైటెడ్గా చదువుకుంటుంటారు. ఈవెన్ దో వన్ స్పీక్స్ హిందీ, వన్ స్పీక్స్ మరాఠీ, వన్ స్పీక్స్ తెలుగు కూడా. వీ కమ్యూనికేట్ ఇన్ వన్ లాంగ్వేజ్. మోస్ట్గా హిందీలోనే కమ్యూనికేట్ చేసుకుంటాం. ఓకే. సో బికాస్ ఇట్స్ ఈజియర్. అండ్ వాళ్ళు కూడా ఐ ఆల్సో ట్రై లెర్నింగ్ సమ్ మరాఠీ అట్లా, అండ్ బెంగాలీ అట్లా నేర్చుకుంటున్నాను. అండ్ దెన్ యూ హ్యావ్ దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు లెర్న్ తెలుగు. సో అట్లా మేము కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ క్రేజీ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి వర్షం ఇక్కడ బాగా పడుతుంది కదా. సో ఇట్స్ అన్ ఓపెన్ ఏరియా పైన మొత్తం. సో అక్కడ అందరూ గ్యాదర్ అవుతారు, యూ కెన్ చిల్ అండ్ ఎక్సెట్రా. సో అది కూడా బాగుంటుంది. హైజీన్ ఆల్సో నో ప్రాబ్లమ్. అండ్ ఫ్రీక్వెంట్లీ ఎట్లా క్లీన్ చేస్తారో. అండ్ ఆల్సో రూమ్స్ క్లీన్ చేసేసరికి యూ హ్యావ్ ఎ డెడికేటెడ్ హౌస్ కీపింగ్ టీమ్. సో నేను ఇప్పుడు NMIMS స్టూడెంట్స్తో ఉన్న. వీళ్ళు కాలేజ్లో లైక్ ఇప్పుడు టైం చూసుకుంటే ఆల్మోస్ట్ 8:30 సంథింగ్ అరౌండ్ అవుతుంది. బట్ స్టిల్ వీళ్ళు గార్డెన్లో కూర్చొని దే ఆర్ చిల్లింగ్ అవుట్. సో ఇక్కడ జూనియర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. ఐఎమ్ గోయింగ్ టు టాక్ విత్ దెమ్. సో కెన్ వీ సే హాయ్ టు ద వీడియో? హాయ్. ఓకే. సో నువ్వు చెప్పు, లైక్ ఆఫ్టర్ కాలేజ్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ నైట్ లైఫ్ ఎట్లుంటుంది? అండ్ ఇప్పుడు చూసుకుంటే నేను జనరల్గా ర్యాండమ్గా వచ్చినా మీరు అందరు కూర్చొని చిల్ అవుతున్నారు. సో షేర్ సంథింగ్ అబౌట్ నైట్ లైఫ్ ఇన్ ద కాలేజ్ అండ్ ఆఫ్టర్ కాలేజ్, సంథింగ్ లైక్ దాట్.
అంటే కాలేజ్ కొంచెం హెక్టిక్ అయినాక ఎవ్రీ వన్ ఫీల్స్ లైక్ దే హ్యావ్ టు రిలాక్స్ కదా. యా అయితే కొద్దిసేపు హాస్టల్కి వెళ్తారు, దే హ్యావ్ దర్ ఓన్ టైం. దాని తర్వాత ఇంకా హాస్టల్ కాబట్టి ఇంకా అకాడ్ హాస్టల్, గార్డెన్, స్పోర్ట్స్ అరీనా అన్నీ చాలా దగ్గరగా. యా అయితే ఎవరికి ఏది సూట్ అయితే లైక్ ఫర్ సపోజ్ నార్మల్గా అయితే స్పోర్ట్స్ ఆడడానికి వెళ్తాం అందరం, కానీ ఈరోజు అందరు టైర్డ్ అయిపోయారు కాబట్టి ఓకే ఎవ్రీ వన్ ఇస్ లైక్ ఇక్కడ బయటికి వచ్చి గార్డెన్లో చిల్ అవుతున్నాం బికాస్ ట్రీస్ బాగున్నాయి, వెదర్ బాగుంది, ఎవ్రీ వన్ కూర్చొని అప్పుడప్పుడు ఊనో ఆడతాం, ఓకే లేకపోతే వి ప్లే కింగ్స్ అంటే గేమ్స్, పక్కడం పక్కడాయి కూడా ఆడతాం చిన్న పిల్లల లాగా. కానీ Okay. చోర్ పోలీస్ లాంటి గేమ్స్ కూడా అలా చాలా చేస్తాం. సో లైక్ నువ్వు చెప్పేది వింటుంటే లైక్ కాలేజ్లో మంచి ఫ్రీడమ్ ఉంటుంది, అవును, లైక్ యూ హ్యావ్ యాక్సెస్ టు స్పోర్ట్స్, యూ హ్యావ్ యాక్సెస్ టు గార్డెన్ అండ్ ఎవ్రీథింగ్. యా వీ హ్యావ్ Okay. నైట్ 10 o'clock దాకా వీ హ్యావ్ యాక్సెస్ అండ్ దెన్ వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ద ఓకే. హాస్టల్. అండ్ ఇంకొక డౌట్ నాకు, లైక్ జూనియర్స్ సీనియర్స్ కూర్చొని మాట్లాడుతున్నారు కదా, బేసిక్గా చాలా మంది లైక్ కొత్తగా ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే కాలేజ్లో ర్యాగింగ్ ఉంటుందేమో, సీనియర్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటారేమో అనుకుంటారు కదా, లైక్ కాలేజ్లో ర్యాగింగ్ ఉంటుందా లేకుంటే లైక్ అసలు ర్యాగింగ్ అస్సలు ఉండదు. అక్కని చూస్తే వెరీ పూకీ షీ ఇస్. సీనియర్స్ వెరీ చిల్ సీనియర్స్. ఓకే మాకు ఇక్కడ సీనియర్స్ సెకండ్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ వెరీ చిల్. ఏం కావాలంటే అది మాట్లాడొచ్చు, అంటే చాలా ఓపెన్గా ఉండొచ్చు. వాళ్ళు కూడా మాతో ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. ఓకే ఇంకా ఫస్ట్ ఇయర్స్ కొంచెం కెపాసిటీలో ఎక్కువ ఉన్నారు, కానీ సీనియర్స్తో చాలా కంపాటబిలిటీ కూర్చుంటుంది. ఈవెంట్స్ అయితే ఇట్లా రాత్రి చిల్ అయినాం, కానీ అక్క ఇస్ అ వెరీ బిగ్ ఎగ్జాంపుల్. రాత్రి వచ్చి షీ ఈస్ వెరీ ఎక్సైటెడ్ టు ప్లే విత్ అస్. సో వీఆర్ ఆల్సో లైక్ యా లెట్స్ గో విల్ ప్లే. సో ఇక్కడ జూనియర్ సీనియర్స్ లాగా ఏమి ఉండదు, ఎవ్రీవన్ ఇస్ లైక్ అందరూ కలిసి ఉంటారు. దట్స్ కూల్. అండ్ లైక్ డూ యూ వాంట్ షేర్ ఎనీ మెమొరీ విత్ ద కాలేజ్, లైక్ నువ్వు ఫస్ట్ ఇయర్ అంటున్నావు అండ్ కాలేజ్కి వచ్చిన కొత్తలో, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు మీ ఫస్ట్ ఇయర్స్ కూడా కాలేజ్కి రావాలి అనుకుంటూ ఉంటారు కదా, సో నువ్వు ఫస్ట్ కాలేజ్కి వచ్చిన కొత్తలో ఎలా అనిపిస్తుండే అండ్ నౌ లైక్ హౌ ఇస్ నౌ అండ్ ఆల్? ఓకే, అయితే మాకు కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వీ హ్యాడ్ 1 week ఐస్ బ్రేకింగ్ సెషన్స్ ఉన్నాయి అనమాట, వేర్ సీనియర్స్ అండ్ జూనియర్స్ ఇంటరాక్టెడ్. ఓకే అప్పుడు చాలా మంది జూనియర్స్కి ఇంకా సీనియర్స్ మధ్యలో టెన్షన్ ఆగిపోయింది అనమాట. ఇంకా అసలు టెన్షన్ లేదు వాళ్ళ మధ్యలో. ఓకే కానీ ఐ కేమ్ లేట్, సో నాకు తెలియదు నేను ఎవరితో. ఐ కేమ్ ద లాస్ట్ డే ఈవెంట్ అయిన రోజు వచ్చా, సో నాకు ఎవరు తెలియదు. కానీ ఎవ్రీ వన్ వాజ్ లైక్, నా ఫ్రెండ్స్ అందరూ తిను అక్కతో ఎంత బాగా మాట్లాడుతున్నది అంటే ఐ వాజ్ లైక్ అచ్చా ఇలా కూడా నడుస్తుందా అని అనుకుంటున్నా. బట్ ఐ వాజ్ లైక్ ఇఫ్ ఐఎమ్ లేట్ మేబీ ఏదో అంటే ఇంటరాక్షన్ తక్కువ ఉండొచ్చు, కానీ అలా ఏం లేదు. యూ కమ్ హియర్, యూ బికమ్ అ ఫ్యామిలీ అండ్ ఇట్స్ వెరీ Wow, నైస్. that's so Yeah. cool. Yeah. And you tell me, so can you please introduce yourself? Where are you from and all? Right. So, hi everyone. I am Anoushka Sarkar, and I'm natively from West Bengal, but I live in Hyderabad. Oh, okay. And yeah, so I have a very varied cultural background, and I have been to many places. Got it. So what made you to come to NMIMS? First thing for me, what mattered very much is the infrastructure. And I came here, I visited this college, and I decided right away that I want to stay here because I like the hostel so much. And everything here is so put together, so clean, and that was my priority, so that's why I came here. After that, we know NMIMS is really good when it comes to education, and you know it's an all-rounder when it comes to the university field. So Yeah. that's why I had to choose this. Okay, what is your favorite place in the college? Favorite place, that is a tough question because I have many. Uh-huh. For now, I can say one of the places that I really love to spend time at this lawn. But apart from that, there are many places in a CAD block, there are places in hostel, there are just, I like it everywhere here in the hostel. So Got it. So can you talk something about extracurricular activities apart from college, like what you do apart from academics and all? right, coming to extracurriculars, obviously we do focus a lot on our academics, and that is our first priority. But apart from that, we are encouraged very much to participate in everything here. We have a good amount of sports here. I mean, I've never felt a day here that I'm not physically active. Okay. And we obviously have a lot of activities going on every week from every school. Something or the other is always going on. And a lot of people do participate here. So it's never a dull day here. Apart from that, we have so many events. Like every week we have events, and we keep on enjoying there. Okay. Yeah, so it's never a dull day, like I mentioned. So we keep on involving in sports and events, and it's all going on. If not that, we have fests, we have academic activities. So it's always we are engaged in that. That's cool. యా, సో కాలేజ్లో లైక్ ఎవ్రీ ఇయర్ ఒక పెద్ద ఫెస్ట్ అవుతూ ఉంటుంది అంటారు కదా, సో ఆ అవును. ఫెస్ట్కి సంబంధించిన ఎనీ మెమొరీ ఆర్
ఎట్లా జరుగుతుంది ఫెస్ట్ అండ్ మాకు ఫెస్ట్ ఇప్పుడే అయింది మార్చ్ లాస్ట్ వీక్, జస్ట్ ఇప్పుడే. ఇట్ వాస్ వెరీ ఫన్. మేము రాత్రి దాకా కాలేజ్లో ఉండి మాకు రోబో రేస్ అని ఉన్నది. ఫస్ట్ ఇయర్స్ చేశారనమాట. ఐ మీన్ సెకండ్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ చాలా హెల్ప్ చేశారు. బట్ లైక్ ఫస్ట్ ఇయర్స్కి మెమరీ ఏంటంటే మేము రాత్రి కూర్చొని పెయింట్ చేస్తున్నాం, రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడి నుంచి అక్కడికి పెట్టినాం. ఓకే అంటే ఇంకా చాలా ఫన్ చేసాం. స్టే చేసి ఫ్రెండ్స్తో కూర్చున్నాం, మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే అండ్ ఫెస్ట్ డే వచ్చినప్పుడు ద డాన్సింగ్ అండ్ ద ఎంజాయ్మెంట్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ జస్ట్ హిట్ రైట్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ సూపర్. దట్స్ కూల్. సో వీళ్ళతో ఇంటరాక్ట్ అయినాక నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే, నేను లైక్ లాస్ట్ 45 days నేను యూఎస్లో ఉన్నా. ఐ వెంట్ టు స్టాన్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటి అండ్ ఆల్. చాలా మంది స్టూడెంట్స్తో మాట్లాడినాక నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, చాలా మందికి అక్కడ ఫ్రీడమ్ ఉంది. సో దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్రీడమ్. వాళ్ళ ప్యాషన్ని వెతుక్కొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎన్ఎంఐఎంఎస్ కాలేజ్లో కూడా నేను అలాంటి ఫ్రీడమే చూస్తున్నా. బట్ అగైన్ అది మీ ఇష్టం. మీరు ఆ ఫ్రీడమ్ని యూజ్ చేసుకుంటారా, మిస్యూజ్ చేసుకుంటారా, అది మీ చేతిలో ఉంటుంది. కాలేజ్ వాళ్ళు మనకి ఫ్రీడమ్ ఇచ్చినారు కదా అని మనం మిస్యూజ్ చేసుకుంటే అగైన్ మనకే లాస్. బట్ ఒకవేళ ఆ ఫ్రీడమ్ని మీరు యూజ్ చేసుకొని ఎక్స్ట్రా కరిక్యులర్స్లో పార్టిసిపేట్ చేసి మీరు మంచి రీసెర్చ్లో పార్ట్ అయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. మంచి కెరియర్ కూడా ఉంటుంది. యా, సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఎంజాయ్ ద కాలేజ్ లైఫ్. బికాస్ కాలేజ్ లైఫ్ వెళ్ళినాక మళ్ళీ అస్సలు రాదు. I know. So use your college as your superpower. Start something when you are in college. Build something. Do that hustle. Stay hungry, stay foolish. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏంటి అంటే, బీటెక్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్లస్ డేటా సైన్స్ స్పెషలైజేషన్. సో ఈ 2 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ మీరు బైపీసీలోంచి ఉన్నారు అనుకోండి, మీరు వీళ్ళ ఎగ్జామ్ లైక్ ఎన్ఎంఐఎంఎస్ సిఈటీ ఎగ్జామ్ రాసి కూడా వీళ్ళ కాలేజ్లో ఫార్మసీలో జాయిన్ అవ్వచ్చు. సో ఈ ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఎలా జాయిన్ అవ్వాలి అంటే, వీళ్ళు లైక్ మీకు ఎంసెట్ గురించి తెలుసు కదా, అట్లనే డిఫరెంట్ యూనివర్సిటీస్ వాళ్ళ సిఈటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. సిఈటీ అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఎన్ఎంఐఎంఎస్ సిఈటీ అని వీళ్ళు ఒక సొంత ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది ఎలా అంటే 120 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు 2 hours టైం ఇస్తారు. 120 మార్క్స్ ఉంటాయి. అసలు నెగిటివ్ మార్కింగే ఉండదు. ఆ ఎగ్జామ్లో మీరు మంచిగా అటెంప్ట్ చేసి మంచి స్కోర్ తెచ్చుకుంటే ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో మీరు సీట్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ మంచి మార్క్స్ తెచ్చుకోలేదు అనుకోండి, ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంకా 2 attempts ఇస్తారనమాట. స్టూడెంట్స్కి అది మంచి ఆపర్చునిటీ. ఇంకా 2 more attempts చేయడం వల్ల మీకు మోడల్ పేపర్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అండ్ మీరు మంచిగా స్కోర్ చేయడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీ నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి కాలేజ్ని మీరు ప్రిఫర్ చేసుకొని మీ 4 yearsని మీరు చాలా బాగా యూజ్ చేసుకుంటే 4 years తర్వాత మీ కెరియర్ ఇంకా బాగుంటుంది. అండ్ ఈ ఎన్ఎంఐఎంఎస్ సిఈటీ ఎగ్జామ్కి రిజిస్టర్ కావడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 26th May లోపు ఈ ఎగ్జామ్కి రిజిస్టర్ అవ్వాలి. ఈ ఎగ్జామ్ కూడా మీరు రాయాలి. అండ్ యా, దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నా. ఇది వీళ్ళ కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు ఈ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కాలేజ్కి సంబంధించి ఆ ఎగ్జామ్ సిలబస్కి సంబంధించి మోడల్ పేపర్స్ అలా ఒక డాక్యుమెంట్ తయారు చేసిన. ఆ డాక్యుమెంట్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తున్నా. అండ్ మీరు ఈ ఎన్ఎంఐఎంఎస్ సిఈటీ ఎగ్జామ్ రాయడానికి రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా. దాని నుంచి రిజిస్టర్ చేసుకోండి. మీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా చెప్పండి, ఎంసెట్ ఒక్కటే ఉంది అనుకుంటారు కదా చాలామంది, అట్లా కాదు, ఈ ఎగ్జామ్ కూడా రాయాలి అని చెప్పండి. ఇలాంటి యూనివర్సిటీస్లో కూడా జాయిన్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పండి.